ఒక అధికారి నీతి నిజాయితీతో పనిచేస్తే వ్యవస్థలో ఎంత మార్పు జరుగుతుందో మనం ఊహించవచ్చు. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా తమ డ్యూటీ తాము చేసే అధికారులు చాలా అరుదు. కానీ అలాంటి వాళ్ళు కనిపించినప్పుడు ఖచ్చితంగా వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగమే ఈ వీడియో ఏదో పార్టీని సమర్థిస్తున్నట్టు, ఏదో పార్టీని విమర్శిస్తున్నట్టు కాదు. కేవలం అధికారిలోని నిజాయితీని కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం మాత్రమే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన టాపిక్. కవిత ఇంట్లో తనిఖీలు చేయాలంటూ వచ్చిన అధికారులు అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె ఇంటి ముందు పెద్ద హైడ్రామానే నడిచింది. అందుబాటులో ఉన్న నాయకులు, కార్యకర్తలంతా అక్కడికి చేరుకున్నారు. ఇక విషయం తెలియగానే హరీష్ రావుతో కలిసి కవిత ఇంటికి వచ్చిన కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కోర్టు తీర్పు పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ వాదించారు. ఎలాంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా మెజిస్ట్రేటర్ ముందు హాజరుపరచకుండానే కేసు చేస్తామంటున్నారు. మీరు ఎలాంటి చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టు అండర్టేకింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మీరే ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల సీరియస్ ట్రబుల్లో పడతారు అంటూ సదరు ఈడీ అధికారులపై కాస్త గట్టిగానే ఫైర్ అయ్యారు కేటీఆర్. కానీ కవితను అరెస్ట్ చేయడానికి వచ్చిన లేడీ ఆఫీసర్ మాత్రం మాటకు మాట సమాధానం ఇచ్చారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేస్తున్నామంటూ ముక్కుసూటిగా చెప్పేశారు. అంతేకాదు, ఇవన్నీ అడగడానికి నువ్వెవరు అంటూ కేటీఆర్ ని నిలదీశారు. నా డ్యూటీకి అడ్డొస్తే మిమ్మల్ని కూడా వదిలేదు లేదు అంటూ కేసు కూడా పెట్టించారు. అయితే ఓ పక్క హరీష్ రావు, కేటీఆర్, మరో పక్క వందల మంది పార్టీ నేతలు ఉండగానే కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇంతకు ఎవరి లేడీ ఆఫీసర్? 10 ఏళ్లు రాష్ట్రంలో చక్రం తిప్పిన నేతలకు సైతం భయపడకుండా అరెస్ట్ చేసిన వైనం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఈ లేడీ ఆఫీసర్ పేరే భానుప్రియ మీనా. ఇండియన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారిని. 2015 బ్యాచ్కు చెందిన IRS అధికారినైన భాను పుట్టింది రాజస్థాన్లో. భానుప్రియ తండ్రి, అక్క కూడా సివిల్ సర్వెంట్సే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎవరికీ భయపడకుండా నీతిగా డ్యూటీ చేసేవారు వాళ్ళు. దాంతో ప్రజల్లోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. చిన్నప్పటి నుండి తండ్రిని, అక్కని చూస్తూ పెరిగిన భానుప్రియ ఏ రోజుకైనా వాళ్ళలా సివిల్స్ లోకి వెళ్లాలనుకునేది. అనుకున్నట్టుగానే 2015లో సివిల్స్ క్రాక్ చేసి ప్రస్తుతం ఈడీలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని మొదటి నుంచి ఫోకస్ పెట్టిన ఆవిడ పలువురిని అరెస్ట్ చేసి వారికి శిక్ష పడేలా చేశారు. కానీ కవిత విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో ఇక లాభం లేదని పక్కా ఆధారాలతో స్వయంగా తానే రంగంలోకి దిగింది. చుట్టూ నేతలు, కార్యకర్తలు ఉన్నా సరే ఏమాత్రం భయపడకుండా తన డ్యూటీ తాను చేస్తూ ప్రశంసలు పొందుకుంటున్నారు భానుప్రియ. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి? ఈ స్కామ్ ఎప్పుడు, ఎలా మొదలైంది? ఈ స్కామ్ లో కవిత భాగస్వామ్యం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో గతంలో 60% మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో, 40% ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచేవి. అయితే వీటిని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని 2020లో కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం మేరకు 2021లో జనవరి 5న కొత్త లిక్కర్ పాలసీ కోసం మంత్రుల బృందంతో కూడిన ఒక కమిటీ వేసింది. ఈ బృందంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ ఉన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించిన 2 నెలల తర్వాత అప్పటి మంత్రుల కమిటీ ఓ రిపోర్ట్ ఇచ్చింది. 2021 మార్చి నెలలో మంత్రుల కమిటీ సిఫార్సుకి ఢిల్లీ కేబినెట్ అంగీకారం తెలిపింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని అప్పటి ఢిల్లీ ప్రభుత్వం వేసిన కమిటీ సిఫార్సు చేసింది. ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఆదాయం 9,500 కోట్లు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ సిఫార్సు చేయడంతో ఢిల్లీ కేబినెట్ కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి సవరణలు చేయకుండా 2021 మే 21న కొత్త లిక్కర్ పాలసీని ఆమోదించింది. అయితే 2021 నవంబర్ నెలలో ఈ కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలపడంతో అదే ఏడాది ఈ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం టెండర్లు వేసి ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించింది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం లైసెన్స్ ఫీజు భారీగా వసూలు చేసింది. కొత్తగా లిక్కర్ పాలసీ రాకముందు కాంట్రాక్టర్లు లైసెన్స్ కోసం 25 లక్షల రూపాయలు చెల్లించేవారు. అయితే ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చాక L1 లైసెన్స్ కోసం 5 కోట్లు చెల్లించారన్న వాదనలు ఉన్నాయి. అలాగే ఇతర కేటగిరీల్లో కూడా లైసెన్స్ ఫీజులను భారీగా పెంచడంతో కేవలం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే లైసెన్సులు దక్కాయి. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చిన రేట్లకు మద్యం అమ్మేవారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుందని ఆప్ సర్కార్ తెలిపింది. అయితే 2022 ఏప్రిల్ నెలలో నరేష్ కుమార్ అనే ఆయన ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన రావడమే కొత్త లిక్కర్ పాలసీ మీద ఫోకస్ పెట్టారు. అసలు ఏంటి పాలసీ అని పూర్తిగా స్టడీ చేసిన అనంతరం ఇందులో అవకతవకలు జరిగాయని గుర్తించారు. లిక్కర్ పాలసీ విధానంలో కాకుండా మద్యం దుకాణాల కేటాయింపులో కూడా తప్పులు జరిగాయని నరేష్ కుమార్ గుర్తించారు.
చేశారు. దీని మీద ఒక నివేదిక రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ కు అందించారు. ఈయన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఒక లేఖ రాశారు. 2022న కేంద్ర హోంశాఖ సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాము అనుకున్నంత ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లేదని తెలిపింది. అయితే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర లంచాలు తీసుకుని మద్యం దుకాణాల లైసెన్సులు ఇచ్చాలనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారని, ప్రతి బీర్ కేసుని ప్రభుత్వానికి రావాల్సిన దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. మద్యం వ్యాపారులు లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. కేవలం కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరేలా ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్ తీసుకొచ్చిందని, సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు సిండికేట్ గా ఏర్పడి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా లబ్ధి పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఆ వ్యక్తులు ప్రభుత్వానికి లంచాలిచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే ఈ కొత్త పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అవకతవకలు జరిగాయని 15 మంది వ్యక్తులపై ఆగస్టులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ స్కామ్ లో కవిత పాత్ర ఉందని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిదర్ సిర్సా ఆరోపించారు. కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత ప్రమేయం ఉందని, కొత్త పాలసీకి సంబంధించిన చర్చల్లో ఆమె స్వయంగా పాల్గొన్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల సూచన మేరకే ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ విధానాన్ని రూపొందించిందని అన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎక్సైజ్ అధికారులు, కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య హోటల్లో డీల్ కుదిరిందని బీజేపీ ఎంపీ, ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. లిక్కర్ మాఫియా కమిషన్ ను 10% పెంచేందుకు 150 కోట్ల డీల్ చేసుకున్నారని, ఢిల్లీలో వ్యాపారం చేయడం కోసం అరుణ్ రామచంద్ర పిల్లైని కవితే తీసుకొచ్చారనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ 151 కోట్ల డీల్లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు అందాయని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బేస్ చేసుకుని దర్యాప్తు చేసిన ఈడీ తమ దగ్గర ఆధారాలున్నాయని అరెస్ట్ చేసింది. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనుకున్న కథ. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.